ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ మంత్రివర్గం సమావేశమవుతుంది. కేబినెట్ మంత్రులతో పాటు సహాయ మంత్రులు, స్వతంత్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి త్వరలోనే తొలి ఏడాది పూర్తి కానుంది. ఈ తరుణంలో ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం కానుండడం ప్రాధాన్యత సంతరించుకోనుంది. సుష్మా స్వరాజ్ భవన్ లో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పర్యవసనాలకు సహచర మంత్రులకు ప్రధాని మోడీ వివరించే అవకాశం ఉంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. రేపు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తర్వాత కేబినెట్ భేటీ సమావేశం అవుతుండడం, తొలిసారి భేటీ అవుతుండడం చాలా ఆసక్తికరంగా మారింది. రేపటి కేబినెట్ సమావేశంలో ఏం ప్రధాని నరేంద్ర మోడీ తన సహచర మంత్రులకు ఏం చెప్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ లో మనం ఏం చేయగలం, మన త్రివిధ దళాలు ఏం చేశాయి. సో మనం ఇప్పటి వరకు చెప్తున్నది ఏంటంటే దాదాపుగా 100 మంది తీవ్రవాదులు మట్టు పెట్టగలిగాము, 9 తీవ్రవాద శిబిరాలను, పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయగలిగాము. సో అంతేకాకుండా మొత్తంగా తీవ్రవాద చర్యలను కూడా కట్టడి చేయగలిగాము ఆపరేషన్ సింధూర్ తర్వాత అని చెప్పేసి నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులకు వివరించే అవకాశం కనబడుతోంది. అదే సందర్భంలో దీంతో పాటుగా అనేకమైనటువంటి ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన కూడా నరేంద్ర మోడీ మంత్రులకు వివరించే అవకాశం కనబడుతోంది, చర్చించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత పాకిస్తాన్ సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా కాంగ్రెస్ నుంచి అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో అసలు సీజ్ ఫైర్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా కేంద్రం చాలా స్పష్టంగా రేపు నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా కేబినెట్ భేటీ తర్వాత కూడా ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం కనబడుతోంది. సో మొత్తంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల కాలంలో ఈ రాఫెల్ ఫైటర్స్ పై కూడా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. రాహుల్ గాంధీ కావచ్చు, ఏసీ అధ్యక్షుడు ఖర్గే కావచ్చు. అదే సందర్భంలో మొత్తంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక పదవులు ఉన్నటువంటి నేతలు కూడా ఈ యొక్క రాఫెల్ ని ఒక టార్గెట్ గా చేసుకొని త్రివిధ దళాలు వీళ్ళంతా కూడా మనం పూర్తి స్థాయిలో మన ఎన్ని యుద్ధ విమానాలు నెలకొల్చారు పాకిస్తాన్ అని చెప్పేసి పదే పదే కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనబడతా ఉంది. సో రేపు సుష్మా స్వరాజ్ భవన్ లో జరిగినటువంటి కేబినెట్ భేటీకి నరేంద్ర మోడీ అధ్యక్షత జరుగుతా ఉంది. సో ఆపరేషన్ సింధూర్ కు ఎందుకు దారి తీయాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన తర్వాత ఏం జరిగింది, అదే సందర్భంలో యుద్ధం వస్తుందనుకున్న క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు చేయాల్సి వచ్చింది, పాకిస్తాన్ కి సంబంధించి మనం ఇప్పటి వరకు పాకిస్తాన్ కట్టడి చేయడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాము, సింధు జలాల విషయం కావచ్చు, సో వాణిజ్య పరంగా కావచ్చు, దౌత్య పరంగా కావచ్చు. ఎందుకంటే కేంద్రం ఇప్పటికే మొత్తంగా కూడా ఉన్నటువంటి ఎంపీలతో ఆయా కమిటీలు వేసింది. ఇప్పటికీ ఒక్కొక్క ఎంపీ టీం అందరు కలిసి విదేశాలకు అంతా కూడా పర్యటించి దౌత్యపరంగా పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆ తీవ్రవాద పహల్గాం దాడికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అంతా కూడా విదేశీ నేతలకు కావచ్చు, దౌత్యవేత్తలకు అంతా వివరించే ప్రయత్నం చేశారు. దానిపై కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడుతూ ఉంది. సో త్రివిధ దళాలు ఎంత ఫోకస్ గా పెట్టాయి, ఎందుకంటే పాకిస్తాన్ అనేకమైనటువంటి డ్రోన్లు కావచ్చు, ఆలయాలు కావచ్చు, భారత్ సంబంధించిన యుద్ధ ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకుని డ్రోన్లతో అటాక్ చేసినా వాటన్నిటిని నిర్వహించగలిగాము. ఒక రకంగా పాకిస్తాన్ సంబంధించి ఎదురు దాడిని పెద్ద తీవ్ర స్థాయిలో చేసిన దాడిని మనం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా మన ఆర్మీ అడ్డుకుంది అనే దాన్ని రేపు నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రులకు వివరించే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా అతి త్వరలోనే కేంద్రంలో అధికారానికి వచ్చి మూడోసారి అధికారం వచ్చి ఎన్డీఏ సంవత్సరం కావస్తుంది. సో ఈ సంవత్సర కాలంలో మోడీ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది సక్సెస్ఫుల్ గా, ఇంకా మనం ప్రజలకు ఏమైనా చేయాల్సి ఉందా, వాటిపైన విషయంలో ప్రజలు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, మన ప్రజలకు ఇచ్చిన వాటిలో ఏదైనా వెనుకకి తగ్గామా అనే అంశాలపై బేరీజ్ వేసుకునే అవకాశం కనబడతా ఉంది. సో దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతా ఉంది. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక శక్తిగా మారబోతున్నాము. సో ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ నుంచి
నుంచి ఒక తీవ్రవాదంలో వరుసగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ కట్టడి చేయడానికి భవిష్యత్తులో కూడా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాల్సి ఉందో దానిపై కూడా రేపు చర్చించే అవకాశం కనబడుతుంది. సో ఒకవైపు పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ ఎపిసోడ్ పక్కన పెడితే మరొక చాలా కీలక అంశాలు ఉన్నాయి. సో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయాలనుకుంటుంది కాబట్టి వీటిపైన ఎలా ముందుకెళ్లాలి, ఏం చేస్తే బాగుంటుంది, సో అనేకమైన డిమాండ్ వినపడుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి కులగణనకు సంబంధించి కావచ్చు, జనాభా లెక్కలకు సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఎలా దీన్ని ముందుకెళ్లాలి దానిపైన ఎన్డీఏ ఇప్పటికే ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రుల పైన కులగణనపై చర్చించారు. సో దీనిపైన కేబినెట్ లో కూడా చర్చిస్తారు. సో చాలా కీలకమైన అంశం. నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్తున్నారు. సో కొన్ని రాష్ట్రాల్లో ఎంపీల అంటే స్థానాల సంఖ్య, లోక్సభ స్థానాల సంఖ్య తగ్గుతాయి పెరుగుతాయని దానిపైన ముఖ్యంగా దక్షిణాది నుంచి ఒక రకమైన విమర్శలు ఆరోపణలు వచ్చాయి. సో వాటన్నిటికి కూడా ఎలా పులి స్టాప్ పెట్టాల్సింది, ఒకవేళ కనుక జనాభా లెక్కలు కులగణన నిర్వహించాలంటే ఏ ప్రాతిపదికన మనం ముందుకెళ్తే బాగుంటుందనే దానిపైన రేపు మనకి నరేంద్ర మోడీ సంబంధించి అధ్యక్షత జరిగినటువంటి కేబినెట్ సమావేశం చర్చించే అవకాశం కనపడుతుంది. చాలా కీలకమైన చెప్పవచ్చు. సో మొత్తంగా ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రతిపక్షాల నుంచి కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపైన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ రాఫెల్ అనేది పాకిస్తాన్ తో జరిగినటువంటి అంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సో దాని నేపథ్యంలో ఆపరేషన్ సింధూను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు మాట్లాడని బీజేపీ భావిస్తోంది, కేంద్రం భావిస్తుంది. కాబట్టి దానిపైన కూడా కేబినెట్ సమావేశం చర్చించినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా రేపు కీలక భేటీగా మనం చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.